అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తునిపట్నంలో తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారుల సమావేశం జరిగింది. అందులో భాగంగా ఎప్పుడు మాదిరిగానే గత ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన అల్లర్లు సృష్టించి ఏ విధంగా ఎన్నికయ్యారో అదే తీరులో ఈ రోజు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళి అన్ని రకాల బందోబస్తులతో అన్ని కూడా పోలీస్ ఫోర్స్ అన్ని కూడా తీసుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం నాయకుల మీద బురద జల్లుతున్నారు. వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఉన్న 27 మంది కౌన్సిలర్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నిక జరపమని కోరడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు అధికారులన్నీ సమావేశం కూడా చేయడం కూడా జరిగింది. వీళ్ళు ఏం చేశారు, ప్రతి ఇంటికి కారు పంపించి వాళ్ళు ఒంటిమే ఏ బట్టలు ఉన్నాయో ఏ కూడా చూడకుండా కార్లు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి సెల్ ఫోన్లు తీసుకొని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో తీర ప్రాంతాలకి తీసుకుపోయారు. మేము ఇందులో ఒకటే ఒక విట్నెస్ చూడండి. సెల్ ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసిన కౌన్సిలర్ 17 మంది చెప్తున్నారు కదా, ఆ 17 మంది కౌన్సిలర్ ఫోన్ సెల్ నెంబర్లో కావాలంటే ఆన్లైన్లో రికార్డ్ పూర్వకంగా తీయించండి. ఆఫ్ చేసి ఉన్నాయా ఈ 2 రోజులు, ఆన్లో ఉన్నాయా అన్నది కూడా తెలుస్తుంది. ఒక కాల్ వెళ్ళిందా లేదా అని. ఇవన్నీ చేసిన దౌర్జన్యాలు ఎవరు? మీరు. ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి యనమల రామకృష్ణ గారు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కాబట్టి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఓటింగ్ జరగాలనే ఉద్దేశంతో తునిపట్నం ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక చేయడానికి అందరినీ కార్యకర్తలు సమాయత్తమై ఎక్కడ అల్లర్లు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత భుజస్కంధాలు మా కార్యకర్తల భుజాలను వేశారు. అయినా సరే ఆ కార్యకర్తలందరూ ఎంతో ఓపికతో గత కౌన్సిల్లో ఎలక్షన్లో మీరు చేసిన దౌర్జన్యాలు, చెట్లు తగలెట్టడం, చుట్టూ బౌన్సర్లు నెట్టేమో అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, 30 మంది నామినేషన్లు అయితే ఇద్దరు అభ్యర్థులు కిడ్నాప్ చేశారు. 28 మంది వేసాం. 20 మంది అయితే ఏం చేశారు, 15 మంది వరకు కేసులు పెట్టి ప్రలోభాలు పెట్టి అందరినీ కూడా మీరు దింపడం జరిగింది. అది ఆ రోజు ప్రజాస్వామ్యం, ఈ రోజు ఏమో ప్రజాస్వామ్యం కాదు. ఈ రోజు కౌన్సిలర్ ప్రశాంత వాతావరణంలో మేము వైస్ చైర్మన్ ఎన్నుకుంటామని బాబోయ్ వాళ్ళు వచ్చారు. దానికి మేము మద్దతు తెలిపి పంపించాం తప్ప ప్రశాంతంగా ఊర్లో ఉన్న వాళ్ళు 10:30 ప్రశాంతంగా కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి కాలతగా సీసీ ఫుటేజ్ ఉంది, రికార్డులు ఉన్నాయి, అందులోనే చూసుకోండి. ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు. మీరు 17 మందిని తీసుకెళ్లి ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ బయటికి రాకుండా భయభ్రాంతులు చేస్తే ఆ 17 మంది తాలూకు కౌన్సిలర్ బంధువులు, చుట్టాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళని ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు బాబోయ్. పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎలక్షన్ చేసుకుంటారనుకుంటే 11 నుంచి 12 గంటల లోపల ఎలక్షన్ కి హాజరవ్వకపోతే వాయిదా పడతాదన్న ఉద్దేశం మీకు తెలుసు. అందు గురించే మీరు హాజరవ్వలేదు. హాజరవ్వకుండా ఈ రోజు ఏం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్నిక జరగనీయలేదంటున్నారు. మీరు రాలేదు, సీసీ ఫుటేజ్ అక్కడ ఉంది. ఫ్రీగా ఉన్న 10 మంది కౌన్సిలర్ వచ్చి కౌన్సిలర్లో కూర్చున్నారు, ఎలక్షన్ పెట్టమన్నారు. మీరు కోరమ లేకుండా చేసి ఈ రోజు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు కూడా ఎలక్షన్ జరుగుతుంది, రేపు కూడా టైం ఉంది. రేపు కూడా రండి, ప్రశాంతమైన వాతావరణంలో మీ అభ్యర్థులు మీరు తీసుకురండి, ఇక్కడ ఉన్న అభ్యర్థులు తీసుకొద్దాం, అందరం కౌన్సిల్ హాల్లో పంపుదాం. అంతేగాని మా ఇంటికి కలెక్టర్ని పంపించండి, మా ఇంటికి డిఎస్పీని పంపించండి, మా ఇంటి దగ్గర ఎలక్షన్ జరిపిస్తారంటే ప్రజాస్వామ్యంగా ఒప్పుకోదు. మీరు జిల్లా అధ్యక్షులు, రాజా గారు మీరు జిల్లా అధ్యక్షులు అయితే అయ్యారు, మీ పార్టీకి మీ అయితే మీ ఇష్టం. కానీ తునిని ఒక కడపలా తయారు చేస్తారన్న ఉద్దేశంతో అందరూ జిల్లాలో ఉన్న నాయకులందరూ వచ్చేయండి, తుమ్మే పడండి, తునిని అస్తవ్యస్తం చేయండి అని అంటే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. తుని పట్టణాన్ని చంద్రవంతులు చేస్తారని, భయభ్రాంతులు చేస్తారని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఊరుకోదు. మేము ప్రజల తరఫున తుని ప్రశాంతంగా ఉండడం కోసం ప్రజల తరఫున దేనికన్నా సిద్ధం, ప్రజల తరఫున మేము మీ మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మరి గతంలో 2 సార్లు జరగడం జరిగింది. అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు దౌర్జన్యం వల్ల 2 సార్లు కూడా వాయిదా పడింది. మరలా ఈ రోజున ప్రభుత్వం ఎలక్షన్ పెట్టడం జరిగింది. మరి
ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతోటి వాళ్ళు చేసే విధానాలు నచ్చక సుమారు 15 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం, మరి ఈ రోజున ఎలక్షన్ పెట్టిన మరుక్షణం వాళ్ళు స్వేచ్ఛగా ఇక ఈ కౌన్సిలర్లందరూ కూడా టయానికి 11 గంటలకి అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారిని వారి ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోకుండా సుమారు 3 రోజుల క్రితం నుంచి వాళ్ళ కౌన్సిలర్లని వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు రావాలి, ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి సపోర్ట్ చేయాలని ఉన్న ఉద్దేశంతో ఉన్నారన్న ఉద్దేశంతో వారిని తీసుకెళ్లి 3 రోజుల నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది. మరి వాళ్ళు కిడ్నాప్ చేసినా సరే ఈ ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు, అన్యాయం కేసులు ఉండకూడదన్న ఉద్దేశంతో వారు తాలూకా పిల్లలు, వారు తాలూకా భర్తలు కూడా మా దగ్గరకు వచ్చి మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని చెప్పినా సరే మేము పట్టించుకోలేదు. ఎందువల్లంటే వారిని స్వేచ్ఛగా వదిలి వారి ఓటు హక్కుని వినియోగించుకునేలాగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం జరిగింది. మరి మీరు నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఊరు నుంచి 10 మంది రండి, 20 మంది రండి అనేసి తొండంగి మండలం నుంచి నాయకులు, తుని మండలం నాయకులు, కోటందూరు మండలం నాయకులు టౌన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు మీ కార్యకర్తలందరినీ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో రమ్మని, మీరు గొడవలకు ఉసుగొల్పడం కాదా అని ప్రశ్నిస్తున్నాం. మీ వాళ్ళని ఎప్పుడైతే రమ్మని మీరు ఆదేశాలు ఇచ్చారో ఆటోమేటిక్గా తెలుగుదేశం కార్యకర్తలు కూడా తుని రావడం జరిగింది. మరి మీరు రౌడీజం చేశారు, ప్రజాస్వామ్యంలో కూనీ చేశారని మీరు మాట్లాడుతున్నారు మీరు రాజా గారు. మరి ఈ రోజు చెప్తున్నాం, మొన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తునిలో మున్సిపల్ ఎలక్షన్ ఏ రకంగా జరిగింది? ఎవరినైనా మీరు నామినేషన్ అయినిచ్చారా? ఆ రోజు మీ అధికార పార్టీ మీరు మంత్రిగా ఉండడం, మీ ఆట ఆడిన ఆట పాడిన పాట చెల్లుతుందన్న ఉద్దేశంతో ఆ రోజున ఉన్న పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని మీరు దౌర్జన్యంగా ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ చేసిన ఎనుగంటి సత్యనారాయణ గారిని కూడా మీరు గుండెల మీద చెయ్యేసి కాలు పెట్టుకుని లాగేసే పరిస్థితి మీరు ఆ రోజున తేవడం జరిగింది. ఆ రోజున తెచ్చినప్పుడు మీ పక్కనే ఉండి మాట్లాడుతున్నటువంటి యనమల కృష్ణుడి గారు ఆ రోజున మీ మీద ఇది ప్రజాస్వామ్యమా, ఇదేనా పద్ధతి, ఎంతమందిని కిడ్నాప్ చేస్తారు మీరు, ఎలక్షన్ అంటే ఇదేనా అనేసి ఆ రోజు అరవడం కూడా జరిగింది. మరి ఆ రోజున అరిసిన వ్యక్తి ఈ రోజు మీ పక్క నుండి ప్రజాస్వామ్యం కింద మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రోజు మీరు ఎలక్షన్కి హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా సుమారు 200 మంది పోలీసులు ఇక్కడ మీకు పెట్టి స్వచ్ఛందంగా ప్రతి కౌన్సిలర్ వెళ్ళి ఓటేసుకునే విధంగా మీకు రక్షణ ఇచ్చి బందోబస్తు పెడితే మీరు ఏమైనా ఉపయోగించుకున్నారా? మీరు ఈ కౌన్సిలర్ని దాచిపెట్టడమే కాకుండా మీరు మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దాచి మీరు ఎలక్షన్కు రాకుండా మీరు అన్యాయంగా మీ పోలీసులు మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు రండి ఎలక్షన్లో పాల్గొనండి అంటే మీరు భయపడిపోయి మీరు ఓడిపోతారన్న భయంతో మీరు రాకుండా బయటకు రాకుండా ఇంట్లోనే దోపడం జరిగింది. అలా కాకుండా రౌడీ సీటర్లను అరెస్ట్ చేస్తుంటే రౌడీ సీటర్లను అరెస్ట్ చేయకూడదు, ఈ తొన్నులో దౌర్జన్యాలు చేయాలన్న ఉద్దేశంతో మీరు తుని టౌన్ సీఏ గీతాకృష్ణ గారిని కూడా మీరు కాలు కట్టుకుని లాగడం జరిగింది దాడిశెట్టి రాజా గారు. అంటే ఇదా ప్రజాస్వామ్యం, ఇదా ప్రజాస్వామ్యంలో పద్ధతి అని కూడా ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఆ రోజున ప్రవర్తించిన తీరు తుని ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, యనమల రామకృష్ణుడి గారు కానీ, యనమల దివ్య గారు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా అన్యాయాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఎప్పుడు అలవాటు లేదు, అక్రమ కేసులు కూడా ఉండవు. మరి ఈ రోజున కాపునాడు కేసులను ప్రశ్నిస్తున్నారు రాజా గారు. మీ పక్కనే యనమల కృష్ణుడు గారు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన పరిపాలించారు. మరి ఆయన అడగండి, చెన్నకేశ్వరరావు గారు పెట్టారా, యనమల కృష్ణుడి గారు పెట్టించారా మీ మీద కేసులు? ఎక్కడో ఉన్నటువంటి బీజేపీ కృష్ణరాజు గారు చనిపోయి ఎక్కడున్నారో గాని ఆయన కూడా యనమల కృష్ణుడి గారే కాపునాడు కేసుల్లో ట్రైన్ తగిలెట్టారని ఆయన పెట్టడం జరిగింది. సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు యనమల కృష్ణుడి గారు. మీరా మాట్లాడేది గత 2014 నుంచి 2019 వరకు గాని గతంలో మీరు పరిపాలించినప్పుడు
మీరు ప్రజాస్వామ్యం కూనీ చేశారు కృష్ణుడు గారు. అలాగే 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి దాడిశెట్టి రాజా గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ఈ తుని నియోజకవర్గంలో. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధం ఉంటే ఈ 144 సెక్షన్ ఈ పోలీసు బందోబస్తు గవర్నమెంట్ ఇవ్వదు. మీరు అడిగారు నాకు రక్షణ ఇమ్మని, ఈవేళ 200 మంది పోలీసులు ఇచ్చారు. మీరు దౌర్జన్యాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఆ దౌర్జన్యాలు జరగకుండా ఇవాళ పోలీసులు అడ్డుకుని ఎలక్షన్ ప్రశాంతంగా పెడితే మీరు ఓడిపోతారన్న భయంతో మీరు వెనక్కిపోయే మాటలు తప్ప, మీరు ఎలక్షన్లో పాల్గొనకుండా భయపడే మాటలు తప్ప, మీరు రేపు కాకినాడ జిల్లా అంతా పిలిపించారు. కాకినాడ జిల్లా ఎందుకంటే ప్రశాంతంగా జరిగేటప్పుడు తుని నియోజకవర్గంలో సరిపోదండి మీకు? తుని నియోజకవర్గంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి కార్యకర్తలు సరిపోరండి? అంటే రేపు మళ్ళీ మీరు పిలిపివ్వడం ఏంటంటే తునిలో అల్లర్లు సృష్టించాలి, దౌర్జన్యం చేయాలి, మరలా గొడవలు సృష్టించాలన్న ఉద్దేశంతో మీరు ఇవాళ కాకినాడ జిల్లా పిలుపునిచ్చారు. దీనికి ఎవ్వరూ తెలుగుదేశం నాయకులు భయపడే ప్రసక్తి లేదు. అధికారాన్ని ఉపయోగించుకోవడం మాకు అనవసరం, మాకు అక్కర్లేదు. మేము స్వచ్ఛందంగా మా కౌన్సిలర్లు మెజార్టీ ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ ఎలక్షన్ జరిగితే మేము నెగ్గడం ఖాయం, మా పార్టీ వైస్ చైర్మన్ అవ్వడం ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.